దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామం మీకు అందరికి వందనాలు. ఈ సమయంలో ప్రభు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం రండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా రాయబడుతోంది. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటిని చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా వర్ధిల్ల చేసుకొనున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడముకు గాని తొలగకూడదు. దేవుని యొక్క పిల్లరా, మరి దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నారన్న సంగతి మర్చిపోవద్దు. చూడండి, పరిస్థితులను బట్టి దేవుని విడిచిపెట్టవద్దు, ప్రభుని దూరం చేసుకోవద్దు, దేవుని గ్రంథానికి కుడికి కానీ ఎడముకి కానీ తొలగిపోవద్దు. దేవుని మాటకి విధేయత చూపించండి, దేవునికి లోబడి ఉండండి. దేవుడు మీకు గొప్ప సహాయాన్ని పంపిస్తాడు. నువ్వు ఏ మార్గంలో ఉన్నప్పటికీ, ఎటు తిరుగుతున్నప్పటికీ కూడా ఆ సృష్టికర్త అయిన దేవుడు నీకు గొప్ప సహాయాన్ని పంపిస్తాడు. ఆయన దూత నీకు కావలుంచుతాడు. దేవునికి లోబడి ఉండండి. అప్పుడే దేవాది దేవుని ద్వారా మీరు గొప్ప ఆశీర్వాదాలు మేలు పొందుతారు. దేవుడు అట్టి రీతిగా మీకు సహాయము చేయునుగాక. ఆమేన్.